హాయ్ అండి, వెల్కమ్ టు వంటల వినోదం. నేను మీ గాయత్రి. ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి లడ్డూలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం కొంచెం మిక్సీకి వేసుకోవాలండి. మొత్తం ఒకటేసారి వేయొద్దు, కొంచెం కొంచెం వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న కొబ్బరిని ఇప్పుడు ఒక కప్తో కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్పులు కొబ్బరి తురుము వచ్చిందండి. అదే కప్తో ఇప్పుడు బెల్లం తీసుకోవాలి. 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి. 2 స్పూన్స్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం వేరే ఒక గిన్నెలో ఫిల్టర్ చేసుకోవాలి. తీగ పాకం రావాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి పాకం వచ్చిందా లేదా. పాకం ఇలా తీగలాగా సాగుతుంటే మనకి తీగ పాకం రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి తురుము మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అడుగంటకుండా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి. కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరిలో నీరు ఉంటుంది, పాకం కొంచెం నీరు అయి ఉంటుందండి. ఇప్పుడు దగ్గర పడేంత వరకు కలుపుకొని ఇప్పుడు 2 ఏలక్కాయలు దంచి వేసుకోవాలి. ఏలక్కాయ మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. కొబ్బరిలో నీరన్నీ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం చేతికి తీసుకొని ఉండకు వస్తుందా లేదా చూసుకోవాలండి. ఇలా ఉండకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత మొత్తం కలుపుకోవాలండి. గట్టిగా అయ్యేంత వరకు ఉంచొద్దు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ ఏ సైజు ముద్ద కావాలో ఆ సైజు తీసుకుంటూ రౌండ్గా చేసుకోవాలండి. అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రెడీ అయిపోయాయండి బెల్లం కొబ్బరి లడ్డూలు. వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.